హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతి వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చడి. ఈ వంకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని, నెయ్యి ఒక స్పూన్ వేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మనకి వేరే కర్రీస్ అవసరం లేదనమాట. మొత్తం రైస్ పచ్చడితో తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న ఐటమ్స్ మనకు కావాల్సిన పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అనమాట. వంకాయలు ఒక 5 నుంచి 6, అలాగే ఎండుమిర్చి కూడా 5 నుంచి 6, 2 మీడియం సైజ్ టమాటాలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, పోపుకు కావాల్సిన సామాన్ అనమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ధనియాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. సగం వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూను జీలకర్ర ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇదే ప్యాన్లో మనం ఆయిల్ ఏమీ యాడ్ చేయట్లేదండి. ఎండుమిర్చి ముందు తీసుకున్నాం కదా 5 నుంచి 6, అవి సగానికి ఇచ్చుకొని, ఒక్కొక్కసారి ఎండుమిర్చి పైకి బాగానే ఉంటుంది, కానీ ఇలా విరిచిన తర్వాత లోపల బూజు ఉంటుందన్నమాట. కంపల్సరీగా ఎండుమిర్చి తీసుకున్నప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని, తర్వాత వంకాయలు ఫ్రై చేసుకోవాలి కాబట్టి వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి వచ్చేసి ఒక స్పూను ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది మర్చిపోకుండా వేసుకోవాలి, ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది కదా, సాల్ట్ వేయకపోతే వంకాయలు అనేవి కండ్రెక్కుతాయి, లేకపోతే చేదొస్తాయి అన్నమాట. సాల్ట్ వేసి కొద్దిగా మగ్గిన తర్వాత పసుపు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుంటే వంకాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇవి కూడా మనము ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అన్నీ సపరేట్గానే ఫ్రై చేసుకుంటేనే మనకి పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక 1/2 టీ స్పూను ఆయిల్ వేసుకొని, మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాం కదా, అవి కట్ చేసినవి వేసేసుకొని సాల్ట్ కూడా వేసుకుంటే మనకి టమాటాలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. దీంతోపాటు 4-5 చింతపండు తొలకలు వేసుకోవాలి. మీరు అనుకోవచ్చు టమాటాలు ఆల్రెడీ పులుపు కదా, మళ్ళీ చింతపండు వేస్తున్నాము అని, కానీ ఈ రెండు కాంబినేషనే మనకి బ్యాలెన్స్ చేస్తుంది అనమాట పులుపుని. మరీ పుల్లగా లేకుండా, మరీ ఇది లేకుండా, వంకాయ టేస్ట్ రాకుండా బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇవి మూత పెట్టేసుకుంటే టమాటాలు ఈ విధంగా గుజ్జుగా రావాలండి. ఎండిపోయినట్టు, డ్రై అయిపోయినట్టు ఉడకబెట్టుకోకూడదు. ఈ గుజ్జుగా వస్తేనే మనకి కలుపుకోవటానికి కూడా పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది. వాటర్ అనేవి యాడ్ చేయం కాబట్టి. ఇలా గుజ్జుగా వచ్చిన టమాటాలని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఎండుమిర్చి, ధనియాలు అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. అన్నీ కలిపేసి మిక్సీ వేసుకోకూడదు. ఈ ఎండుమిర్చి మిక్సీ పట్టిన తర్వాత దీంట్లోకి ఉడకబెట్టిన టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, అన్నీ కలిపి ఒకేసారి వేసి గ్రైండ్ చేసుకోకూడదు. అన్నీ ఒక్కొక్క ఐటము వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటూ ఉంటే మనకి చూడండి ఎంత మంచి కన్సిస్టెన్సీ కనిపిస్తుందో. ఎండుమిర్చి వేసినట్టు కూడా తెలియట్లేదు అనమాట. అంత బాగా చూడటానికి కూడా బాగుంది. ఇప్పుడు చివరిగా మనం ఫ్రై చేసుకున్న వంకాయలు కూడా వేసేసుకోవాలి. చాలామంది పిల్లలు కూడా వంకాయ కర్రీ అంటే తినరు, ఎందుకంటే పైన లేయర్ తీసేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా. అలాంటి వెజిటబుల్స్ ఉన్నప్పుడు వాటితో పచ్చడి ట్రై చేస్తే పిల్లలు కూడా చక్కగా తింటారు, నెయ్యి వేసి పెట్టామంటే. సాల్ట్ అనేది వేస్తున్నానండి. మళ్ళీ సాల్ట్ టమాటాల్లో వేసాము, అలాగే బ్రింజాల్లో వేసాము, చూసుకొని కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు రివర్స్లో వేయాలండి వంకాయలు వేసిన తర్వాత, అప్పుడు మనకి పేస్ట్ లాగా రాకుండా ఉంటుంది అనమాట. రివర్స్లో ఒక 3-4 సార్లు రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసిన పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకున్నాం. అందరికీ తెలిసిందే కదా, తాలింపులో కొంతమంది ఇంగువ కూడా వేసుకుంటారు. ఇక్కడ నేనైతే ఇంగువ యాడ్ చేయట్లేదు, మేము ఇంగువ యూజ్ చేయమన్నమాట. సో దీంట్లోకి చిన్నులపాయి ఒకటి కొద్దిగా చితకొట్టేసి తాలింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వరకు మాత్రమే వేస్తున్నాను. మీ తాలింపు వేరే స్టైల్లో ఉంటే మీ స్టైల్లో మీరు తాలింపు పెట్టేసుకోవచ్చు. ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఆయిల్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా మీరు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. ఒకసారి
ట్రై చేసి పిల్లలకి నెయ్యి వేసి పెట్టండి, చాలా రుచిగా ఉంటుంది. అలాగే పిల్లలు మొత్తం అన్నం పచ్చడితోనే తినేస్తారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఎలా ఉందండి ఈ పచ్చడి? మీకు నచ్చిందా లేదా అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.